అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం మరోసారి విజయగాథ రాసింది. విడపనకల్లు మండలం ఉండమండ గ్రామానికి చెందిన రైతు దంపతులు సంజీవరెడ్డి, సుబ్బలక్ష్మి సేంద్రియ సాగుతో నాణ్యమైన ఎర్ర మిరప దిగుబడిని సాధించి ఆదర్శంగా నిలిచారు. జూన్ నెల తొలి చినుకులతోనే పచ్చి రొట్టె ఎరువుల సాగు చేసి, నేల సారాన్ని పెంచి, రసాయన ఖర్చులను పూర్తిగా తగ్గించారు. పంటను పరిశీలించిన జై కిసాన్ ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లి ఓబులేసు, పెట్టుబడి రసాయనాలపై కాదు, భూమి ఆరోగ్యంపై పెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన రంగు, గట్టి సైజు, ఆరోగ్యకరమైన దిగుబడితో ఈ మిరప పంట ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రకృతి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు స్థిరమైన లాభాలను అందిస్తుందని తెలిపారు. ఇతర రైతులు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు. రైతు దంపతులు నేలతల్లి ఆరోగ్యమే నిజమైన సంపద అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం భవిష్యత్ దిశగా ఆశాజనక సంకేతాలు ఇస్తోంది. రైతు సోదరులకు పాద నమస్కారాలతో శుభోదయం. ఈరోజు మీకు ఒక మంచి గొప్ప సందేశాత్మకమైన ఆచరించటానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక సూత్రాన్ని, ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు వీడియో తీయటం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రైతు, యువ రైతు సంజీవ్ రెడ్డి గారి మిరప పొలంలో మనం ఉన్నాం. ఈరోజు 4 ఎకరాల పొలంలో దాదాపుగా 2.5 ఎకరాలు 3 ఎకరాల వరకు ఎర్ర మిరప కోతలు చేస్తున్నారు. ఇంకా రేపు ఎల్లుండికి కంప్లీట్ అవుతుంది. ఈ ఎర్ర మిరప సాగులో చాలా వినూత్నమైనటువంటి మెలకువలు ఆచరించాడు. అందుకే మనము ఈ వీడియోని మీకు పంపించడం జరుగుతుంది. అన్ని రకాల ఎర్ర మిరప వీడియోకి చాలా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ యువ రైతు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు మనం ఖచ్చితంగా ఆచరించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండబండ గ్రామంలో ఒక యువ రైతు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి వ్యవసాయ సాగు విధానం. అందరూ వ్యవసాయంలో మొక్క మీద పెట్టుబడి పెడతాడు, కానీ ఈ యువ రైతు, చదువుకున్న రైతు, చాలా ఆలోచనతో వ్యవసాయం చేసిన అనుభవజ్ఞుడైన రైతు భూమి మీద పెట్టుబడి పెట్టాడు. ఎలా పెట్టాడంటే, మామూలుగా ఈ ప్రాంతంలోనూ ఆగస్టు 15కి ఆంధ్రి నివా సుజల స్రవంతి ద్వారా కాలువలకు నీళ్ళు వస్తాయి. ఆ సందర్భంలో నాటుకొని సాలల్లో నాటుకొని సాగు చేసే పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, కానీ ఈ ఎవరైతే ఏం చేశాడంటే, మామూలుగా జూలైలో విత్తనాలు వేసి జూలై 15లో విత్తనాలు వేసి ఆగస్టు 15కి నాట్లేస్తారు. కానీ ఈ రైతు ఏం చేశాడంటే, జూన్లో తొలకరి చినుకులకు వచ్చే సందర్భంలోనే తన ఉన్నటువంటి పొలంలో పచ్చిరొట్టె ఎరువులు వేశారు. అంటే జనుము, జీలుగా ఇలాంటివి 18 కేజీలు పర్ ఎకరాకి వేసి 45 రోజులు పూత దశ వచ్చినప్పుడు మొత్తం రోటవేట్ చేశాడు. ఆ సందర్భంలో ఈ ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సత్యనారాయణ సార్ చేతుల మీదుగా ఇటువంటి ఆలోచన చేసిన రైతుకు సన్మానం చేయటం కూడా జరిగింది జై కిసాన్ ఫౌండేషన్ తరఫున. ఆ రైతు అదే భూమిలో నుంచి ఈరోజు ఎర్ర బంగారాన్ని పండించాడు. చూడండి, కాయ నాణ్యత, కలరు, క్వాలిటీ అసలు చూస్తుంటేనే మనం కూడా ఎర్రమిరప పండిద్దాము అన్నంత టెంప్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు రైతు మాటల్లో మనం విందాం. నమస్తే సంజీవ్ రెడ్డి అన్న. నమస్తే అన్న. ఇప్పుడు మీరు ఇంత బాగా వచ్చింది కదా, మీరు ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందన్న. ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. క్వాలిటీ పరంగా చూసుకుంటే బ్రహ్మాండంగా వచ్చింది. నేను చేసిన యొక్క పచ్చిరొట్టె ఎరువుల ద్వారానే ఈ క్వాలిటీ సైజు, ఈ క్వాలిటీ దిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మంచి రేటు ధర పలుకుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు క్వాలిటీ బాగా వచ్చింది, కలర్ బాగా వచ్చింది అంటున్నారు కదా, అంటే మీరు సేంద్రియ ఎరువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వచ్చిందా, లేకుంటే రసాయన ఎరువులు ఇంత మునుపు సంవత్సరాలు వేశారు రసాయన ఎరువులతో, అప్పుడు ఇలా క్వాలిటీ వచ్చిందా రాలేదా? రసాయన ఎరువులు వేసేటప్పుడు ఒక్కోసారి ఏమైతుందంటే డ్యామేజ్ అయిపోతాయి, ఏదో రకంగా ఇది అయిపోయేది. ఈ సంవత్సరం నేను ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసిన ద్వారా ఈ రసాయన ఎరువులు నేను తక్కువ వాడినానన్న, ఎక్కువ వేయలేదు. ఓకే, ఈ ఆర్గానిక్ ఎక్కువ వేసుకున్నాను కొన్ని. అది భూమిలోకే ఎక్కువ ఇచ్చాను, న్యూట్రియన్స్ ద్వారా ఎక్కువగా భూమిలోకి ఇచ్చాను. ఓకే, దాని ద్వారా చెట్టు కూడా బాగా బలంగా నిలబడింది. ఈ నాణ్యత రావడానికి కారణం అదే అని చెప్తాను నేను. ఓకే ఓకే, అంటే మీరు పైపాటిగా అందరూ పురుగు మందులు, నల్లి మందులు స్ప్రే చేశారు కదా, మీరు వాళ్ళతో పోలిస్తే
తక్కువగా కొట్టారా వాళ్ళతో ఈక్వల్ గా వాళ్ళతో కొట్టారా? పోలిస్తే వాళ్ళకంటే ఒక భాగం నాకు తక్కువ ఉంటుంది, 2 భాగాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఒక భాగం అంటే ఎలా? ఇప్పుడు వాళ్ళు ఆదివారం కొట్టారు, నెక్స్ట్ ఆదివారానికి వాళ్ళు 2 సార్లు కొడతారు, నువ్వు కేవలం ఒకసారి మాత్రమే 3 సార్లు కొడతారు, నేను ఒకసారి కొట్టేది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి కొట్టారు? నేను వచ్చేసి 8 రోజులు మినిమం, అంటే 8 రోజులు, లేదంటే 10-12 రోజులు. ఓకే, అలా నీడివితో కొట్టడం వల్ల మీరు మొక్క మీద పెట్టుబడి బాగా తగ్గిపోవడం వల్ల మీకు కొంత ఆదా అయింది అని అంటున్నారు. అవునండి. అయితే మీ మొక్క అలా తట్టుకోవడానికి కారణము, 10 రోజులకు ఒకసారి కొట్టడానికి గల కారణము భూమిలో వేసిన సేంద్రియ శక్తి అలా కాపాడిందని మీరు నమ్ముతున్నారు? అదే బలం, అదే నమ్ముతున్నాను. నేను ఈ సంవత్సరం బాగా చూశాను దాని దగ్గర నుంచి, అదే కరెక్ట్, అదే నమ్ముతున్నాను. దాని నుంచి ఈ బలంగా నిలబడింది. మీరు పచ్చిరొట్ట ఎరువులు ఎకరాకి ఎన్ని కేజీలు వేశారు? ఎకరాకు వచ్చేసి అది 70 కేజీలు వేసినా 4 ఎకరాలకి. ఓకే ఓకే, దాదాపు 18 నుంచి 20 కేజీలు పర్ ఎకర్ చొప్పున పడింది. ఓకే, ఇది మీరు ఇచ్చిన తర్వాత ఏ నెలలో ఇచ్చారు? ఇది వచ్చేసి నేను సెప్టెంబర్ 1st వీక్లో నాటాను. అంటే ముందే నేను జూన్లోనే రెడీ చేసుకున్నాను, విత్తనాలు చల్లేసినాను. వర్షం పడినప్పుడు చల్లేసి అంతా బాగా ఈ సైజ్ వచ్చిన తర్వాత, పూత దశ వచ్చిన తర్వాత, పూత దశకు వచ్చింది. 40 రోజులు 35 రోజులు అయింది. నాకు టైం సాల్కొచ్చింది. కొంచెం ఒక 5 రోజులు ముందే రోటావేట్ చేసేసుకున్నాం. చేసేసుకున్న తర్వాత వెంటనే సాల్ తోలేసి. ఏ వెరైటీ ఇది? ఇండో-5 అనేది. ఇండో-5 ఎంత దిగుబడి వస్తుంది అని ఆశిస్తున్నారు మీరు? నేను అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్న, ఇది నేను కూడా కొత్తగా వేసినా తెలియదు. ఇది మనం ఈ కటింగ్ అమ్మితే మనకు అర్థమైపోతుంది. ఓకే ఓకే, అందాజుగా ఇప్పుడు మొక్కను చూసి కొంతమంది చెప్తారు కదా ఎంత రావచ్చు అనేసి. ఇప్పుడుండే చెట్ల మీద ఉండే కాయ కాటికి 20 దాటుతుంది అనుకున్నాను. 20 క్వింటాల్ పైన వస్తుంది. ప్రెసెంట్ ధర ఎంత ఉంది? ధర వచ్చేసి 22-23 ఉంది. ఓకే, 20 క్వింటాల్ వస్తుంది, 22,000 చొప్పున పోతుంది. దాదాపు 4 లక్షలు ఎకరానికి వస్తుంది. ఇప్పుడు మీది 4 ఎకరాలు వేసారు, 16 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత పెట్టుబడి పెట్టుంటారు? పెట్టుబడి వచ్చేసి బాగా తక్కువ పెట్టారన్నారు. తక్కువ పెట్టినా అంటే మట్టికి ఎక్కువ పెట్టారు. 5 లక్షలు అయింది. ఒక 5 లక్షలు పెట్టారు. మంచి ప్రాఫిట్ మీరు తీసుకోబోతున్నారు. సంతోషము. ఇక ముందు కూడా మీరు సేంద్రియ ఎరువులు వాడి, పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్న తర్వాత సేంద్రియ ఎరువులు వాడి వ్యవసాయం చేయాలని మీరు అనుకుంటున్నారు. అది అలా చేస్తేనే బాగుంటుందన్న. ఇది ఇప్పుడు రైతులకు ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. రైతులు కూడా ఇలాగే చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడులు తగ్గించుకునే అవకాశం చాలా వరకు ఉంటుందన్న. ఓకే, రైతుకు మంచి దిగుబడులు రావాలని, మంచి ధర పలకాలని మనమందరం ఆశిద్దాం. ఇక్కడ చూస్తున్న రైతాంగం కూడా, మీరు కూడా ఇలాంటి దిగుబడులు ఆశించాలి. కొత్త మెలకువలు, సాగులో మార్పులు తీసుకురావాలని మీకు జై కిసాన్ ఫౌండేషన్ తరఫున విన్నపం తెలియజేస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః.